హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మనం ఎగ్ మెంతికూర కర్రీ చేయబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్లో మెంతికూర తీసుకున్నాం, 4 ఎగ్స్ తీసుకున్నామండి, ఒక కప్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి, ఒక కప్ టమోటా, ఒక 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి. మొదటగా మనం స్టవ్ అంటించుకున్నామండి. స్టవ్ అంటించుకున్న పెనం పెట్టుకొని అందులో 4 టీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ వేడెక్కిందండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. పసుపు వేసుకున్న తర్వాత ఇలా 4 ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసుకున్నామండి. ఎగ్స్ బాగా వేయండి. ఇలా తీసి పక్కన పెట్టుకుందాం. అందులోకి ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నామండి. కొద్దిగా సాసాలు వేసుకుంటున్నామండి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. వేగాక మొదటగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఎర్రగడ్డ వేసుకుంటున్నామండి. ఎర్రగడ్డ ఇలా బాగా వేయించుకున్నామండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాం. టమాటా వేసుకున్నామండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా టమాటా మగ్గుతుందండి. టమాటా బాగా మగ్గిందండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మెంతాకు ఇందులో వేసేస్తున్నాము. మెంతికూర అయితే బాగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం. అలాగే ధనియాల పొడి ఒకటి, అలాగే కొద్దిగా గరం మసాలా 1 స్పూన్, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. మసాలా అంతా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్లో మిక్స్ చేసుకుందాం. 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి. టమాటా ఇవి కోడిగుడ్డు మెంతికూర కర్రీ టేస్ట్ చేద్దామండి. ఇలా కోడిగుడ్డు కొద్దిగా తీసుకొని ఇలా అన్నంలో పెట్టుకొని వేడిగా ఇలా అండి. నిజంగా చెప్పాలంటే టేస్ట్ అయితే వెరీ గుడ్, వెరీ చాలా బాగుందండి. ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.